అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో హెయిర్ డై ఇన్స్టెంట్ న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేస్తామో చూద్దామండి. చూడండి ఎంత మంచిగా ఉందని చూడండి. కంపల్సరీ ఈ హెయిర్ డై న్యాచురల్ హెయిర్ డై మంచి సొల్యూషన్ ఇస్తుంది. మీరు తెల్ల వెంట్రుకలంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. దీన్ని చాలా చాలా సులువుగా ఇంట్లో చేసుకోవచ్చండి. దీనికి మనం ఏం చేయాలి, ఏమేమి యాడ్ చేయాలి అనేది నేను చెప్తానండి. కంపల్సరీ ఇది వాడి చూడండి, ట్రై చేసి చూడండి. దీంట్లో అన్ని న్యాచురలే అండి, ఏం కెమికల్స్ లేవు కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. దీన్ని కంపల్సరీ ఒక 3 నెలలతో పాటు వాడాలండి. వారానికి 2 సార్లు అనే విధంగా 3 నెలలతో పాటు వాడుకోవాలండి. దీంట్లో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాము. ఇది చాలా మంచివి. ఇప్పుడు ఎలా చేయాలో దాని విధానం చూద్దాం రండి. ఒక బాండిల్ తీసుకోండి. ఆ బాండిల్ ఐరన్లో ఉండాలి. ఆ బాండిల్లో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు బ్లాక్ జీరా, నల్ల జీలకర్రలు వేసుకోండి. ఈ నల్ల జీలకర్రలు ఏంటంటే చాలా సన్న మంటలో పెట్టి వేయించుకోవాలండి. చాలా మంచి బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది, హెయిర్ని మరీ నల్లగా చేస్తుందండి. చాలా మంచి ఎఫెక్ట్స్ ఇస్తుందండి. చాలా గుడ్ బెనిఫిట్స్ ఉంటుంది. బాగా సన్న మంటల్లో బాగా ఫ్రై చేయండి. చూడండి ఎట్లా ఉందని. దీంట్లో నుంచి ఒక ఆయిల్ కన్సిస్టెన్సీ లాగా బయటకు వస్తుందండి. అప్పుడు దాకా మనం దాన్ని వేయించుకోవాలండి. ఆ ఆయిల్ కన్సిస్టెన్సీ దాకా ఎందుకు వేయించుకోవాలంటే అదే మంచి టైం టు తీసుకోదానికండి. చూడండి అట్లా ఆయిల్గా కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద టైం. ఈ టైంలో మనము ఆ జీలకర్రల్ని మనము తీసేయాలండి, అంతే. ఈ జీలకర్రలు బాగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. ఈ జీలకర్రల్ని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మనము చల్లారినాగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూడండి బాగా ఫ్రై అయింది. ఫస్ట్ పొయ్యి ఆపేసాము. ఈ ఫ్రై అయిన జీలకర్రని మనము ఒక మిక్సీ జార్లోకి వేసేసి మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాము. బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అన్ని హెయిర్ డైలో బాగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో నీళ్ళు లేకుండా బాగా పొడిగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇట్లా ఉందా. ఇప్పుడు దీంతో పాటు మనము ఒక 10 నుంచి 15 దాకా మనము హైబిస్కస్ ఫ్లవర్, మందార పువ్వు యాడ్ చేసుకుంటున్నాము. ఈ మందార పువ్వులు చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. మన హెయిర్ గ్రోత్కి కానీ మన హెయిర్ కలర్కి కానీ చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి ఇది. ఇప్పుడు 10 నుంచి 12 దాకా హైబిస్కస్ ఫ్లవర్స్ నేను తీసేసుకున్నాను. అంటే కాములు ఉంటే తీసేయండి. తీసేసి మిక్సీలో వేసేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఎక్కువ పర్లేదు, కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి గ్రైండ్ చేసినాక ఇప్పుడు దాన్ని నేను బాండిల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే మనకు జ్యూస్ కావాలి, అంతే అండి. దానికంటే ఇంకేం లేదు. ఆ జ్యూసు మనకు కావాలి అంటే ఈ బ్లాక్ జీరా పౌడర్తో పాటు ఈ మందార పువ్వు కూడా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ని మనము ఇప్పుడు తీసుకుంటున్నాము. చూడండి ఈ జ్యూసు మరి ఎంత థిక్ కన్సిస్టెన్సీలో ఉందని చూసారా. చూడండి ఇప్పుడు చూడండి దీంతో పాటు మనం కొన్ని పౌడర్లు యాడ్ చేయబోతున్నాము. అంటే ఫస్ట్ వన్ ఇస్ మనము హెన్నా పౌడర్, అంటే గోరింటాకు పౌడరు 2 స్పూన్స్ అండి. దీంతో పాటు మనము ఉసిరికాయ పౌడరు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. ఇది 2 బాగా కలుపుకోవాలండి. ఈ హెన్నా పౌడరు ప్లస్ ఉసిరికాయ పౌడరు, ఈ 2 పౌడరు మనకు హెయిర్ డైకి మంచి పని చేస్తుందండి. మన స్కాల్ప్ని బాగా రీజనరేట్ చేసి బాగా హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుందండి. మంచి రంగు ఇస్తుంది మన హెయిర్కి. దీంతో పాటు మనం ఇంకో పౌడర్ అన్నబేది అనే ఒక పౌడర్ మనం యాడ్ చేస్తున్నాము. ఇది తెల్ల అన్నబేది పౌడర్ అండి. ఇది మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు ఈ హెర్బల్స్ అమ్ముతుంటారు కదా, దాంట్లో దొరుకుతాయండి. దీంట్లో మెయిన్గా మనం రిఫైన్డ్ అన్నబేది పౌడర్ తీసుకోవాలండి. అదే మంచిది. మనకు అన్రిఫైన్డ్ తీసుకున్నామంటే మనకు హార్మ్ఫుల్ ఇస్తుంది. దీంట్లో రిఫైన్డ్
అన్నపేది పౌడర్ మనం కలుపుకోవాలంటే అంటే ఇది 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది అన్నీ మంచిగా కలిసిపోయే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలండి. దీంట్లో ఏం ప్లమ్స్ లేకుండా అంటే కట్టిలు లేకుండా మంచిగా స్మూత్గా వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలండి. చూడండి ఎట్లా కలుపుతున్నాను. ఇది చాలా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. మనకు న్యాచురల్గానే నల్లగా అయిపోతుందండి మన జుట్టు. ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు వారానికి ఒక్కసారి 2 వారాలు నెలకని 3 నెలలు వాడాలండి. 3 నెలలు కంపల్సరీ వాడి చూడండి, మీరు మంచి బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. దీంట్లో ఏంటంటే మీరు 1 వారం వాడేటప్పుడే మీకు రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. తర్వాత దీన్ని ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలండి. ఈ మూత ఏంటంటే కొంచెం టైట్గా ఉన్నట్టు చూసుకోండి, గాలి పోకుండా. ఒక 2 గంటలతో పాటు ఇది అట్లాగే ఉంచేయాలండి. ఈ 2 గంటల్లోనే బాగానే అది రంగు నల్లగా మారిపోతుంది, ఎందుకంటే అన్నబేది పౌడర్ వేసాం కాబట్టి. చూడండి ఇప్పుడు ఎంత మంచి రంగులో వచ్చేసింది, బాగా నల్లగా ఉంది కదా. చూడండి, ఈ ఐరన్ బాల్తో పాటు మనం ఉంచుతున్నాం కాబట్టి ఇంకా మంచి రంగు ఇస్తుందండి. ఈ ఐరన్ బాల్లోనే మ్యాక్సిమం అన్ని డైలు ట్రై చేయాలి. డై రెసిపీస్ అన్నీ హెయిర్ ఆయిల్ రెసిపీ అయినా మనము ఐరన్ బాటిల్ వాడుతుంటే చాలా మంచిదండి అది హెయిర్కి. చూడండి ఎంత బాగా మంచిగా నల్లగా ఉందని చూడండి. ఇది చాలా చాలా న్యాచురల్, 100% న్యాచురల్ సొల్యూషన్. ఇది హెయిర్కి చాలా మంచి రంగు ఇస్తుందండి. మీరు ఏ భయం లేకుండా మంచిగా వారానికి 2 సార్లు, అట్లా వారానికి 1 సార్లు, నెలకి 2 వారాలు అని 3 నెలలు వాడుతూ రండి. చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. చూడండి ఇలా అప్లై చేసుకోవాలి. మన స్కాల్ప్స్లో అంతా రుద్దుకొని తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా అయిపోతుంది. చూడండి ఇట్లా రుద్దుకోవాలండి. చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి. రీజనరేట్ చేసి హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. చూడండి ఇది నేను వాడాను, మీరు కంపల్సరీ ట్రై చేయండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఏ హార్మ్ఫుల్ లేదు, ఏ కెమికల్ లేదు కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. ఈ కంపల్సరీ ఇది మీకు ఇష్టంగా ఉంటుంది. 3 ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పెట్టి మనము వాడుకున్నాం కాబట్టి చాలా చాలా న్యాచురల్గా మన వైట్ హెయిర్ అంతా నల్లగా అయిపోతుంది. చాలా న్యాచురల్ డై అండి ఇది. చూడండి ఎంత నల్లగా ఉందో, మన హెయిర్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుందండి. ఇది వాడి చూసి కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి చాలా హెర్బల్ అండి ఇది, ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. కంపల్సరీ వాడండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.